అందరికీ నమస్తే. వెల్కమ్ టు మనీ ఛానల్. ఈరోజు మనము డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా చేయాలో చూద్దాము. దీనికి మనము 1 కప్పు జీడిపప్పు, 1 కప్పు బాదము, 1 కప్పు గుమ్మడి గింజలు, 1 కప్పు పుచ్చపప్పు మరియు 1 కప్పు పిస్తా పప్పు, 1 కప్పు సన్ఫ్లవర్ గింజలు, అలానే 1 కప్పు బ్రెయిన్ లేదా వాల్నట్ అంటాం కదా, వీటన్నిటిని ఒక్కొక్క కప్పుగా తీసుకొని ముందుగా వేయించుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ముందు బాదం పప్పు వేయించుకుందాము. దీనికి సన్నటి సెగ మీద వేయించుకోవాలి. ఎలాంటి నూనె వేసుకోకపోయినా, నెయ్యి కానీ నూనె కానీ ఏమీ వేసుకోకుండా డ్రైగా ఇలా ఇప్పుడు 1 కప్పు జీడిపప్పు వేయించుకుందాము. ఇది సన్నటి సెగ మీద వేయించుకోవాలి, లేకపోతే ఊరికనే మాడిపోతుంది జీడిపప్పు. సో ఇలా వేయించుకున్నాక వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము మనం. ఇప్పుడు 1 కప్పు వాల్నట్ లేదా బ్రెయిన్ తీసుకొని వేయించుకుందాము. వీటిని కూడా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అండ్ 1 కప్పు గుమ్మడి గింజలు, వీటిని సన్నటి సెగ మీద వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచుకొని తీసుకోవాలి. అలానే 1 కప్పు సన్ఫ్లవర్ గింజలు వేయించుకోవాలి. వీటిని డ్రైగా రోస్ట్ చేసుకొని వీటిని కూడా తీసి పక్కన పెట్టుకుందాం. అండ్ ఇప్పుడు 1 కప్పు పుచ్చపప్పు, వేయించుకుందాము, తీసి పక్కన పెట్టుకుందాము. అలానే పిస్తా, దీన్ని కూడా డ్రైగా వేయించుకోవాలి, కొంచెం తీసి పక్కన పెట్టేసుకుందాము. అలానే అవిసె గింజలు కూడా వేసుకోవచ్చు, మన ఇష్టము. నేను లాస్ట్లో అవిసె గింజలు కూడా యాడ్ చేసుకున్నాను. మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని మెత్తగా ఇలా ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత మనకి తీపి కోసము బెల్లం యాడ్ చేస్తున్నాము ఇక్కడ. సో బెల్లాన్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని దాన్ని మిక్సీలో వేసుకోవాలి. సో దీన్ని బైండింగ్ కోసం కొంచెము ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ కూడా వేసుకొని మళ్ళీ మనం మిక్సీ వేసుకుంటే సో ఇలా మెత్తగా ముద్దగా వస్తుంది. మనం ఉండ చేసుకున్నప్పుడు ఈజీగా వస్తుంది మనకి. ఇప్పుడు వీటన్నిటిని తీసుకొని మనము కలుపుకోవాలి. స్పూన్తో కానీ లేదా చేతితో కానీ కలుపుకొని దీనికి కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఉండలు చేసుకోవాలి. చేతితో కలుపుకొని బాగా చిన్న చిన్న ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉండలు చేసుకొని తీసి పక్కన పెట్టుకుంటే ఇవి ఎన్ని రోజులైనా కూడా నిల్వ ఉంటాయి. కానీ తడి లేనటువంటి ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు మనం. ఇలా రోజుకొక లడ్డు ఇది తీసుకుంటే ఎంతో బలము, శక్తిని ఇస్తుంది. సో చూసారు కదా, ఇంట్లో చేసుకున్న డ్రై ఫ్రూట్ లడ్డు. దీన్ని పిల్లలు, పెద్దలు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. హెల్దీ ఫుడ్, హెల్దీ లడ్డు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.